వచ్చిన పాస్టర్ గారికి కార్యవర్గానికి వందనాలు చెల్లిస్తా ఉన్నా. చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం. పరిశుద్ధుడా, ఈ శిలువ ధ్యానానికి కూర్చున్న మా అందరితో మీరు మాట్లాడమని కోరుతున్నాను స్వామి. మీ పరిశుద్ధ వాక్యం అయినా మీరు రాసిన వాక్యం వేసేలా మేము అర్థం చేసుకోవాలంటే మా జ్ఞానం సరిపోదు స్వామి. మీ జ్ఞానం చేత, మీ పరిశుద్ధత చేత మీరు ఎందుకు ఈ వాక్యాన్ని రచించారో అది మాకు బోధించమని కోరుకుంటున్నాను స్వామి. అయోగ్యురాలైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. శిలువ చాటున భద్రపరచండి స్వామి. ఈ సమయాన్ని మీకు అప్పగిస్తున్నాను. అందరితో మీరు మాట్లాడమని కోరుకుంటూ ప్రీతమా మరొకసారి మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ త్వరలో రానన్న యేసునామమున అడిగి వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. ఈ దినం మనకి ఇచ్చిన అంశం చీకటి క్రియలు కదండి. ఇందాక పాఠ్యభాగం చదువుతాం, మనం విన్నాము. మళ్ళీ మనం చదవాల్సిన పని అయితే లేదు. కానీ ఈ వాక్యాన్ని మనం చూసినప్పుడు చీకటి క్రియలు అన్న వెంటనే బైబిల్లో అనేక మంది ఈ చీకటి క్రియలు అన్నవన్నీ కనిపించి చూశారు. మనకిచ్చిన లేఖన భాగంలో లూకా సువార్త 22 చూసినప్పుడు ప్రభు పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించిన ప్రధాన యాజకులను, శాస్త్రులను, ఈ కొంతమంది వ్యక్తులు ఎవరినైతే మనం చూసామో వాళ్ళని ఒక్కొక్క కొద్ది సమయం వీళ్ళ గురించి మనం ధ్యానించాలని కోరుతా ఉన్నాను. శాస్త్రులు అని రాయబడి ఉంది. మిగిలిన సువార్తలు మనం చూసినప్పుడు శాస్త్రుల ప్లేస్లో పరిసయ్యులు కూడా ఉన్నారు. శాస్త్రులు, పరిసయ్యులు సొద్దుకాయలు కలిపి యేసును అప్పగించడానికి సర్వ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీరు చీకటి క్రియలను ప్రజల్లో వెతుకుతూ వచ్చారు. మనం మీ అందరికీ వాక్య భాగాన్ని చాలా బాగా తెలుసు కాబట్టి సువార్తల్లో ఈ పరిసయ్యులు ఎక్కడ కనపడినా ఈ జక్కని చూసినప్పుడు ఈ ధనవంతుడు అన్యాయంగా డబ్బు తీసుకున్నాడు, చీకటి క్రియలను వెతుక్కుంటూ వచ్చారు. ఈమె వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ, ఈమె పాపి అయిన స్త్రీ, ఈమె ఎవరో తెలీదా, యేసు ప్రభుకి తెలీదా అని మాటి మాటికి వాళ్ళు ఇతరుల్లో ఉన్న చీకటి క్రియలను వెతుక్కుంటూ వచ్చారు. మనం కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం చీకటి క్రియలను వెతుకుతుంటూనే వస్తాం. అందుకే ప్రభు ఈ లేఖనాలు రాస్తూ ఒక్కొక్కరిని మెన్షన్ చేస్తూ వచ్చారు. వీరు చీకటి క్రియలు వెతుకుతుంటే ప్రభు వీరిలో కూడా చీకటి క్రియలు వెతుక్కుంటూ వచ్చారు. ఏం వెతికారు? శాస్త్రుల గురించి, పరిసయ్యుల గురించి ప్రభు ఏం చెప్పారంటే మీరు సున్నం కొట్టిన సమాధులు అని చెప్పారు కదండి. సాక్షాత్తు యేసు ప్రభు ముందు నిలబడి ఉన్నారు వాళ్ళు. సాక్షాత్తు యేసు ప్రభు ప్రసంగం చెప్తుంటే విన్నవారు వీరు, కానీ సత్యాన్ని అంగీకరించారు వీరు. ఎందుకో తెలుసా? వీళ్ళ లోపల చెడు క్రియలు ఉన్నాయి, వీళ్ళ లోపల చీకటి క్రియలు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న మన అందరిలోని ఎక్కడో ఒక్కొక్కటి ఉంటుంది అంతే, 1, 2 ఉంటాయి అంతే, కానీ అన్నీ ఉండవు. 1, 2 ఉంటాయి. పైకి మనం ఎలా ఉంటామంటే చాలా భక్తి పరులుగా ఉంటాం. శాస్త్రుల పరిచయం చూస్తే మొత్తం లేఖనం అంతా కంటా పెట్టగలరు, ధర్మశాస్త్రం అంతా వాళ్ళకి తెలుసు. ఇతరులకి బోధించడానికి ఇష్టపడతారు, కానీ ఇతరులు చెప్తుంటే వినడానికి ఇష్టపడరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే వినరు. ఎందుకో తెలుసా? వాళ్ళ హృదయంలో ఒక చీకటి కార్యం కాల్చింది. ఎందుకనుకున్నా? వాళ్ళకి కలిగిన గర్వం వాళ్ళ హృదయాన్ని దేవుడి నుంచి దూరం చేసేసింది. మనం ఎందుకు నేర్చుకోవాలి చీకటి క్రియల గురించి తెలుసా? చీకటి క్రియలు ఏం చేస్తాయి? చీకటి క్రియలు ఏమీ చేయవు. మన ముందున్న క్రీస్తుని మనం గుర్తుపట్టకుండా చేసేస్తుంది. మనం ఇక్కడ కూర్చున్నాం, అనేక మందిలో ఈ చీకటి క్రియలను ప్రభు చూపిస్తూనే ఉంటారు, కానీ మనం ఇష్టపడం కదండి. మనం దిద్దుకోవడానికి ఇష్టపడం. చీకటి క్రియలు మిస్డ్ క్రైస్ట్. యేసు ప్రభు, సాక్షాత్ యేసు ప్రభు ఎదురుగుండా ఉంటే శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభుని మిస్ చేసేసారు అంతే. మనం ఎన్నిసార్లు చర్చకొచ్చినా, ఎన్ని ప్రసంగాలు విన్నా, సాక్షాత్తు యేసు ప్రభు మన ముందు నిలబడి మాట్లాడినా నీలో ఉన్న చీకటి కార్యాన్ని దూరం చేయకపోతే ప్రభువుని మిస్ అవుతూనే వస్తావు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు 2 కార్యాలు జరుగుతాయండి. యేసు ప్రభు యెషయా రాస్తూ ఉన్నాడు. యెషయా భక్తుడు, ప్రవక్త అయినా యేసు దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, ప్రభువా నేను పాపిని,
నా పెదవులు పాపివి, రెండు జరుగుతాయి. యేసు దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు నువ్వు పాపివని తెలుసుకుంటావు, నీలో ఉన్న చెడు కార్యాలు బయటకు వస్తాయి. రెండు, ఆయన ఎంత పరిశుద్ధుడు, ఆయన ఎంత ఉన్నతమైన వ్యక్తితో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ రెండు జరగకపోతే, వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతే, ఎన్ని లెంట్ డేస్ మన మీద నుంచి వెళ్ళిపోతున్నా దానివల్ల ఎట్టి విధమైన ప్రయోజనం లేదు. మీకు కానీ, దేవునికి కానీ, సాతానికి కానీ ఎవరికి ప్రయోజనం లేదు. దేవుడు ఈ రోజు మీకు ఎందుకు అవకాశం ఇచ్చారో తెలుసా? ఎంతోమంది మన ప్రియులు మన ముందు నిద్రించారు, ఎంతోమంది ఈరోజు చూడాలనుకున్నారు, చూడలేదు. ఎందుకు ఇచ్చారు ప్రభు మీకు ఈ అవకాశం తెలుసా? మీలో ఉన్న చీకటి కార్యాలని ఈరోజు దేవుడిని చూపిస్తే దయచేసి ఇక్కడున్నప్పుడే ఒప్పుకోమని కోరుతా ఉన్నాను. శాస్త్రులాగా, పరిసయ్యులాగా యేసు ప్రభుని అమ్మడానికి ఇష్టపడద్దు. రెండో తెగ ప్రధాన యాజకుడు ఉన్నాడు. ప్రధాన యాజకుడు కూడా యేసుని అప్పగించడానికి సమయం వెతుకుతూ ఉన్నాడు. ప్రభు ఎంత ప్రేమ ఉందంటే, వీళ్ళు చీకటి కార్యాలను ఎదురు ప్రజల్లో వెతుకుతూ ఉంటే ప్రభు వీళ్ళలో ఉన్న చీకటి కార్యాలని చూపిస్తూ ఉన్నారు. ఏమిటి? సత్యాన్ని తీసుకోలేరు. మన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఎందుకండి మీరు అంత కోపగించుకున్నారు, ఎందుకు ఆ మాట అన్నారు అంటే మనకి ఇంకా పౌరుషం వచ్చేస్తుంది, ఇంకా కోపం వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? మన క్రియలు చెడ్డవి కాబట్టి. మనం బాగా అర్థం చేసుకోవాలంటే సత్యాన్ని ఒక్కొక్కసారి మనం అంగీకరించాం. ఏమండి, క్యాన్సర్ వచ్చిందనుకో, 4th స్టేజ్లో ఉందనుకోండి క్యాన్సర్, ఆపరేషన్ చేయాలి, చేస్తే కానీ పేషెంట్ బ్రతకడంటే, ఒకవేళ ఆయనకు ఆ సత్యం తెలిస్తే ఆయన చనిపోతాడని నువ్వు సత్యాన్ని దాస్తే ఏమవుతుంది? క్యాన్సర్ ఆయన ఏం చేస్తుంది? చంపేస్తుంది. సత్యం మన భావోద్రేకాలకి మించి ఉంటుంది, మనల్ని ఒప్పింప చేస్తుంది. సత్యం మనం ఒప్పకపోతే మనలో ఉన్న తిమోతికి రాసిన దాన్ని మనం చదివాం కదా, మనలో ఉన్న ఓర్పు, ప్రేమ, సహనం అన్నిటిని తీసి పారవేస్తుంది. మనలో ఓర్పు ఉండదు. మనల్ని అంటారు కదా, ఏంటి దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎందుకండి ఇలా మాట్లాడుతున్నారు, దేవుణ్ణి నమ్ముకున్నారు కదా ఎందుకు? మనలో ఉన్న చీకటి కార్యం ఏంటి? పెద్ద టైర్ ఉంటుంది, సైకిల్ పెద్ద టైర్ ఉంటుంది, చిన్న సూదుగుచ్చుకుంటే ఏమవుతుంది? మొత్తం పోతుంది కదా. ఒక్క చీకటి కార్యం మీలో ఉంటే ప్రతి పరిశుద్ధత పోతుంది. ఇక్కడ కూర్చున్న నీకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు చెప్తా ఉన్నాడు కదా ఏ కార్యం మీలో ఉందో. రెండో తెగ ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఎందుకు యేసుని అప్పగించాలనుకున్నాడు? యేసు ముఖం మీద ఉమ్మేశాడే ప్రధాన యాజకుడు. ఇంకా మీరు సువార్తలో ఉంటే యేసు ముఖం మీద ఉమ్మేశాడు. ఎవరు యేసు? ఎవరు యేసు? ప్రధాన యాజకుడికి అర్థం అవ్వలేదు ఆయనే ప్రధాన యాజకుడని. యేసు ప్రధాన యాజకుడు. అక్కడ నిలబడి ఉంటే ఈ ప్రధాన యాజకుడు ఆ ప్రధాన యాజకుడి మీద ఉమ్మేశాడు. ఎందుకంటే ప్రభు అన్నారు, నేనే ఆలయం, నేనే నిజమైన ఆలయాన్ని. అంటే ఈ ప్రధాన యాజకుడు ఒప్పుకోలేదు. ఎందుకంటే అతని యొక్క జాబ్ పోతుంది, అతని యొక్క పొజిషన్ పోతుంది. సత్యాన్ని చెప్పినప్పుడు మీ సంఘాల్లో కానీ ఎక్కడైనా మీ పొజిషన్ పోతుందంటే మనం నోరు మూసుకొని ఉంటాం కదా. ఎందుకో తెలుసా? ప్రభు వెతుకుతూ ఉన్నారు. ఇవి కూడా చీకటి క్రియలే. నీలో ఉన్నదా ఈ చీకటి క్రియ? తీసి పారవే. ఒకటి పరిసయ్యులు, శాస్త్రులు. రెండు ప్రధాన యాజకులు. సమరయ స్త్రీ దగ్గరికి యేసు ప్రభు వచ్చినప్పుడు నువ్వు చేసింది తప్పంటే అవును ప్రభు అని ఒప్పుకుంది కదా. ప్రభు ఒకవేళ మీతో మాట్లాడుతుంటే ఒప్పుకుందాం, అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మూడవ వ్యక్తి, మనం ఎక్కువగా రాయబడిన వ్యక్తి యూదా. యూదా కదండి, ఎంత ట్రాజిడీ. యేసు ప్రభుని అమ్మివేశాడే. మనం అనుకుంటాం, నేను యూదాను అయ్యి ఉంటే యేసు ప్రభు నమ్మకపోతేనే అనుకుంటాం కదా. ఇక్కడ కూర్చున్న ఎన్ని లెంటి డేస్లో ఎన్నిసార్లు యూదాన్ని తిట్టుకొని ఉంటాం కదా, వచ్చి ఎందుకు అమ్మాడని. ఇక్కడ కూర్చున్న ప్రభు ఒక్కొక్కరికి చెప్తా ఉన్నాడు. ఎంతమంది యూదా ఇక్కడ కూర్చొని ఉన్నారో ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 30 వెండి నాణాలకు అమ్మేశాడంటే ఏమి ట్రాజిడీ. ఒక్కసారి లూకా సువార్తలో చదివినప్పుడు మీరు ఎవరు చూడక్కర్లేదు, నేను ఎక్కువ అంత లేఖనాలను కూడా చెప్పను, ఎందుకంటే నాకు అంత రాదు కాబట్టి. అక్కడ రాయబడి ఉంది, సాతాను యూదాలో ప్రవేశించెను. ఎవరండి యూదా? ఎవరు యూదా? ఇంటికి వెళ్ళాక ఒక్కసారి చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం చదివితే ఇంటికి వెళ్ళాక చదవండి దయచేసి.
ఈ యూదాకే కదా యేసు ప్రభు అధికారం ఇచ్చాడు. సాతాను మీద అధికారాన్ని ఇచ్చిన ఈ యూదా అడ్రస్ ఏంటి? యేసుతో తిరుగుతాడు. ఈ యూదా అడ్రస్ ఏంటి? యేసుతోనే పడుకుంటాడు. ఏంటి యూదా అడ్రస్? యేసు వెనకాల వెళ్తూ ఉంటాడు. ఏంటి అడ్రస్? యేసు సూచక్రియలు, మహత్కార్యాలు, 5 రొట్టెలు 2 చేపలు పంచుతూ ఉంటే యూదా కూడా పంచాడు. ఇంకొక స్టెప్ పైకి వెళ్తే ఎవరు యూదా తెలుసా? దెయ్యాలను వెళ్ళగొట్టిన వ్యక్తి. ఎవరు యూదా? ఎన్నో అద్భుతాలు చేశారు. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు 10వ అధ్యాయాన్ని చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం. కుష్ఠరోగుల్ని బాగు చేశాడు, కుష్ఠరోగుల్ని శుద్ధిగా చేశాడు, గుడ్డి వారిని బాగు చేశాడు. ఈ ఎన్ని అద్భుతాలు చేసిన ఈ యూదాలో సాతాను ప్రవేశించింది. ఏమి ట్రాజడీ! సాతాను మీద అధికారం కలిగిన ఈ యూదాలో సాతాను ఎందుకు ప్రవేశించింది? ఏంటి? యేసు ప్రభు పక్కన ఉండగా, యేసు ప్రభు మాటలు వింటూ ఉండగా, యేసు ప్రభుతోటే ఉండగా, యేసు పక్కన కూర్చొని ఉండగా సాతాను ప్రవేశించింది. మనకు భయం వేసినప్పుడు మనం అనుకుంటాం, ఆ బైబిల్ తెచ్చేసి తలకేది పెట్టేస్తాం, లేదా ఏసు రక్తం అని చెప్తాం. ఏది పనికిరాదు. నీలో ఉన్న చెడ్డ కార్యాలు తీయకపోతే సాతాను నీలో ప్రవేశిస్తుంది. ఎందుకు ప్రవేశించింది? ధనాపేక్ష. ఎందుకండి ఈ రోజుల్లో ధనాపేక్ష ఎంత పెట్టిరేగిపోతుంది? ఈ ధనాపేక్ష వల్లే కదా కుటుంబాలు విడిపోతూ ఉన్నాయి. ఈ ధనాపేక్ష గురించే కదా మనుషులు చెప్పేసుకుంటున్నారు. ఈ ధనాపేక్ష గురించే కదా సూసైడ్ జరుగుతున్నాయి. ఇంకొంచెం మీరు బాధపడకపోతే ఈ ధనాపేక్ష గురించే కదండి సంఘాలు విడిపోతున్నాయి. ఎంతోమంది యూదాలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఈ ధనాపేక్ష ఎలాంటిదో తెలుసా? యూదాని అందరూ పొగుడుతూ ఉన్నారు. యూదా, నువ్వు ప్రార్థన చేస్తే సాతాను వెళ్ళిపోయింది. యూదా, నువ్వు చెయ్యి చాపితే కుష్ఠరోగం శుద్ధి అయిపోయింది. యూదా అందరూ అంటుంటే యూదా ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. కానీ యూదాలో ఒకరోజు ఈ సాతాను ప్రవేశించింది. మనం పైకి ఎంత బాగా కనిపిస్తామో, మన సంఘానికి వచ్చాం కదా, ఎంత చక్కగా తయారై వచ్చాం, మనం అందరం అద్దం ముందు నిలబడి వచ్చాం. ఈ యూదా కూడా అంతా మంచోడు, అందరికీ మంచోడే, అందరికీ మంచిగా కనిపిస్తున్న ఈ యూదాలో ఈ ధనాపేక్ష ప్రవేశించిందండి. ఎప్పుడు ప్రవేశించింది? ఈ యూదా తెలియదు. ఇక్కడ కూర్చున్న మనకు కూడా తెలియదు. చీకటి క్రియలు మనలోకి ఎప్పుడు వస్తాయో తెలియదు. అందుకే ప్రభు అన్నారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయి, నా దగ్గర కూర్చో, ఈ చెడు క్రియలు ప్రవేశించకుండా నా దగ్గర కూర్చో. ఒక్కసారి యూదా గురించి మీరు ఆలోచించారా? అతను ప్రధాన యాజకుల దగ్గరికి, శాస్త్రుల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏ శిష్యులకి డౌట్ రాలేదు. ఈ ధనాపేక్ష ఎటువంటిదో తెలుసా? ఇక్కడ కూర్చున్న మీలో ఉన్న చెడు క్రియలు ఎలాంటివో తెలుసా? ఎవ్వరికి డౌట్ రాదు, ఏ డౌట్ రాదు. మీరు పరిశుద్ధులు, పవిత్రులు, ఇంకా మీకు మించిన వారు లేరు అన్నట్టుగా ఉంటాము. కానీ ఎవ్వరికి డౌట్ రాలేదే. అదేంటి? అన్నిసార్లు యూదా శాస్త్రం దగ్గరికి వెళ్ళాడు, అన్నిసార్లు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు, ఏ శిష్యుడికి డౌట్ రాలేదే. ఏ శిష్యుడు ఎందుకు అప్పగిస్తున్నాడేమో, ఎందుకు వెళ్తున్నాడు, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అనే డౌటే లేదు. ఎందుకు తెలుసా? దీన్ని యూదాలో ఉన్న గొప్పతనమా, లేకపోతే శిష్యుల్లో ఉన్న అమాయకత్వమో నాకైతే తెలియదు. కానీ ఈ యూదా ఎంత నటన ఈ లోకంలో, ఎంత నటనండి. క్రైస్తవులు ఎంత పైకి పురుషులుగా కనిపిస్తున్నారే, నటన. లోపల నీ హృదయంలో దేవుడు చెప్తా ఉన్నారు కదా, పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయి, లేదా క్రీస్తుని నువ్వు మిస్ చేస్తావు. ఒకవేళ క్రీస్తుని మిస్ చేస్తా అవ్వేదేంటి? లోకంలో ట్రాజడీ మిగిలిపోతుంది. ఎక్కడికి వెళ్తావు? ఎన్ని గ్రంథాలు చదివినా మనం ఎక్కడికి వెళ్తాం తెలుసా? నరకానికే వెళ్తాం. ఈ యూదా చివరికి 30 వెండి నాణాలు తీసుకున్నప్పుడు శిష్యులు డౌట్ రాలేదే. ఇంకా ఇది ఆల్మోస్ట్ చివరి అధ్యాయం. ప్రభు చివరిగా మాట్లాడుతున్న ఈ మాటలు ఇంకొంచెం లూకా సువార్తను పక్కకెళ్తే, యోహాను సువార్తలో యేసు రొమ్ముని ఆనుకొని ఉన్న శిష్యుడు ఉండగా
యూదా యేసు ప్రభు పక్కన కూర్చొని ఉండగా యేసు ఆత్మలో కలవరపడి ఎంత బాధపడ్డారంటే యూదా పక్కన కూర్చొని యూదా యేసుని తగులుతూ ఉంటే ప్రభు ఆత్మలో బాధపడుతూ ఉన్నారు. ప్రభు ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి బాధపడుతున్నారో, ఎంతమంది విలిపిస్తూ ఉన్నారో, ప్రభు నీ గురించే విలిపిస్తున్నారేమో. ఈరోజు అడుగు, ప్రభు ఈ చీకటికి నాలోంచి తీసివేయమని అడుగు. ప్రభు ఖచ్చితంగా తీసివేస్తారు. అప్పుడు ప్రభు అన్నారు, మీలో ఒకరు నన్ను అప్పగిస్తాడు. అందరూ అంటున్నారు, నేనా నేనా నేనా. ఎంత వేషధారండి. యూదా కూడా నేనా అంటే ప్రభు అన్నారు, నీవన్నట్టే. ఎంత ప్రేమామూర్తి ప్రభు, ఎంత ప్రేమామూర్తి. మన చీకటి క్రియలు ఎప్పుడూ బయటపెట్టలేదే. ప్రభు అనలేదే, యూదా నువ్వు శాస్త్రం దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళావు కదా యూదా, నిన్న రాత్రి కూడా వెళ్ళావు కదా యూదా, 30 వెండి నాణాలు తీసుకోవడానికి నువ్వు నా కోసం బేరాలు ఆడావు కదా యూదా. ఏమనలేదే ప్రభు, ఏమనరు. ప్రభు ప్రేమామూర్తి. అందుకే మనం ఇంకా ఇక్కడ కూర్చున్నాం. అందుకే ఇంకా ఇక్కడ మనలో చాలామంది కూర్చుని ఉన్నారు. ఎందుకో తెలుసా? ప్రభు ప్రేమామూర్తి. ప్రభు అన్నారు, నువ్వన్నట్టే యూదా, నువ్వన్నట్టే. వెంటనే యూదా లేచి పైకి వెళ్ళిపోయాడే. అప్పుడు కూడా శిష్యులకు డౌట్ రాలేదండి. మీరు ఇంటికి వెళ్ళి యోహాను సువార్త చదవండి. శిష్యులు అనుకున్నారు, ఇతని దగ్గర డబ్బు ఉంది కదా, మనకి పస్కాకి ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నాడు అనుకున్నాడు. కానీ యూదా గురించి డౌట్ రాలేదు, యేసుని అప్పగించడానికి వెళ్తున్నాడని. ఒకవేళ డౌట్ వచ్చి ఉంటే నేనైతే ఇలా అనుకుంటాను, పేతురు ఆ రోజు మిల్క్ చెవులు నరికేవాడు కాదు, ఆ నిమిషంలోనే యూదాని ముక్కలుగా నరికేద్దురు. ఎందుకంటే యేసుని అప్పగించడానికి వెళ్తున్నాడని. కొంచెం ముందుకెళ్తే ప్రభు ఎంత ప్రేమవుతుందండి. గెత్సేమని తోటలో యూదా యేసు దగ్గరికి వస్తుంటే యేసు, నేను అనుకుంటాను, కంట్లో కన్నీరు పెట్టుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటారు. యూదా ఇప్పటికైనా చెడు క్రియలు తీవా, యూదా ఇప్పటికైనా చీకటి క్రియలను తీసుకోవా యూదా అంటూ చూస్తూ ఉంటారు. ఆత్మలో నిట్టూర్పు. అప్పటికే శరీరం బలహీనమైపోతూ ఉంది. ప్రభు యూదా దగ్గరికి వస్తుంటే ఒకసారి ఆలోచించండి. ఆ గెత్సేమని తోటలో తులసిని ఆలోచించండి. ప్రభు 2 అడుగులు ముందేసి యూదా ముద్దు పెట్టి అప్పగిస్తూ ఉంటే నేను అనుకుంటాను, ప్రభు 2 అడుగులు ముందేసి కౌగిలించుకొని చెలికాడ నా సోదరుడా అనిపించలే. ఎంత ప్రేమామూర్తి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. యేసును అమ్మేసిన యూదా. ఎన్నిసార్లు ఇక్కడ కూర్చున్నప్పుడు మనం అనుకున్నాం కదా, యేసును అమ్మేసావా? ఎక్కడ అమ్మావు? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎక్కడ అమ్మారు యేసుని? ఉద్యోగంలో అమ్మేసావా? ఎలక్షన్ టైంలో అమ్మేసావా? ఎన్నిసార్లు డబ్బులు తీసుకున్నావు ఎలక్షన్ టైంలో? మీ ఉద్యోగంలో ఎన్నిసార్లు లంచాలు తీసుకున్నాం? ఎక్కడ అమ్మావు యేసుని? యూదా ఒక్కసారి అమ్మాడండి. 30 వెండి నాణాలకి ఒక్కసారి అమ్మాడు. మనం మన జీవితంలో ఎన్ని సంవత్సరాలు, మనకి ఒకవేళ మీకు 50 సంవత్సరాలు, ఒకవేళ 40 సంవత్సరాలు, ఒకవేళ 60 సంవత్సరాలు అంటే నేను అనుకుంటాను 60 సంవత్సరాలు 60 సార్లు పైన అమ్ముడు ఉంటామని. మనం ఇక్కడ కూర్చున్న యూదా గురించి కారణమే ఈ ధనాపేక్ష. ఎన్నిటికి కారణం అవుతుందంటే బైబిల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి కదా ఈ ధనాపేక్ష గురించి. గెహాజీ గురించి ఆలోచిస్తే ఎవరి దగ్గర ఉన్నాడు గెహాజీ? ఎలీషా దగ్గర ఉన్నాడే. ఎలీషా దగ్గర ఉన్న గెహాజీకి ఒక పోలిక పుట్టింది. ఏంటి? నయమాను దగ్గర ఎంత డబ్బు ఉందో కదా, ఆ డబ్బు కొద్దిగా తీసుకొని కొంచెం దాచుకొని ఎవరికి ఇద్దాం అనుకున్నాడు? కుటుంబానికి ఇద్దాం అనుకున్నాడేమో. ఏమో గెహాజీ యొక్క భార్యకి ఇద్దాం అనుకున్నాడు, గెహాజీ యొక్క కుమార్తెకు ఇద్దాం అనుకున్నాడేమో. ఎక్కువ తీసుకోలేదు. నయమాను వెనకాల పరిగెత్తుకొని వెళ్ళి కొంత తీసుకున్నాడు. అది ఎంత తీసుకున్నాడో బైబిల్లో చక్కగా రాయబడి ఉంది. తీసుకొని దాచాడు. ఎందుకో తెలుసా? రేపు ఇంటికి వెళ్తాను, నా బిడ్డలకి ఇస్తాను, నా తల్లికి ఇస్తాను, నా భార్యకి ఇస్తాను, నా వారికి ఇస్తాను అనుకున్నాడేమో. గెహాజీ దాచుకున్నప్పుడు అతనికి వచ్చిందేంటి? అతను ఏం తెచ్చుకున్నాడు? కుష్టి వ్యాధి తెచ్చుకున్నాడు. ఇక్కడ చూస్తే ఎందుకనగా అనేక దురాశల పడులు అట్టివి మనుషులను నష్టంలోనూ నాశనంలోనూ ముంచివేయను. తిమోతిలో రాయబడి ఉంది. మీరు అనుకుంటారేమో
మీ క్రియలు తీసుకోకపోతే మీ వల్ల మీ కుటుంబం ఆశీర్వాదం కోల్పోతుంది. మీ వల్ల మీ ఉద్యోగంలో మీతో ఉన్న కొలీగ్స్ వాళ్ళ యొక్క మనశ్శాంతిని కోల్పోతారు. ఈ గెహాజీ కుష్ఠరోగి వచ్చినప్పుడు ఈ ఎలీషా ఇంటి నుంచి పంపించేశాడు కదా. నేను ఇలాగ ఆలోచిస్తూ ఉంటాను, గెహాజీ పోలే నాకైనా కుష్టి వ్యాధి వచ్చింది, ఇంట్లో ఈ బంగారాన్ని ఇస్తాను, ఇంట్లో ఈ వెండిని ఇస్తాను అని ఆ సంచి పట్టుకొని వెళ్తా ఉన్నాడేమో. తండ్రిని చూసిన కూతురు ఇంటి నుంచి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంది. నేను ఊహించినప్పుడు కుమార్తె పరిగెట్టుకుని వస్తుంటే గెహాజీ కళ్ళు తిరుగుతూ ఉంటుంటాయి. ఎందుకో తెలుసా, ఆమెకు కూడా వచ్చింది కుష్టి. ఎలీషా అన్నాడు కదా, ఈ నయమానికి వదిలిన ఈ కుష్టి నీకు, నీ కుటుంబానికి, నీ సమస్త పరివారానికి కుష్టి వస్తుంది అన్నాడు. గెహాజీ వెళ్తూ ఉంటే కూతురికి కుష్టి, తల్లికి కుష్టి, భార్యకి కుష్టి వ్యాధి. గెహాజీ అంటున్నాడు, నాన్న కూతురు అంటుందేమో, నాన్న నీకు ఎప్పుడు వచ్చింది నాన్న కుష్టి? నిన్న మధ్యాహ్నం అమ్మా. అవునా నాన్న, మాకు కూడా కుష్టి వచ్చింది. ఎందుకు నాన్న, నువ్వేం చేసావు? ఇదిగో నీకోసమే తల్లి ఈ వెండిని అడిగాను. ధనాపేక్ష ఎక్కడి వరకు తీసుకెళ్తుందో తెలుసా? ఈ వెండిని అడిగానంటే కూతురు కాలు మీద పడి గెహాజీని ప్రతినాడు ఉంటుంది, నాన్న ఎందుకు ఈ పని చేసావు నాన్న? ఈ ధనాపేక్ష ఇంటికి తెచ్చిందండి, పుష్టి తెచ్చింది. ఏలియా దగ్గర ఉన్న ఎలీషా రెండంతల ఆత్మను పొందితే గెహాజీ పుష్టిని పొందాడే. ధనాపేక్ష మీలో ఉంటే ధనాపేక్ష మీకు కనపడదు కదా. ఎప్పుడు మీలోకి వెళ్ళిందో మీకు కనిపించలేదు కదా. కానీ ప్రభు మీకు చెప్తారండి, ఎప్పుడు వెళ్ళిందో ప్రభు మీకు చెప్తారు, దాన్ని తీసివేయండి. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ బైబిల్లో రాయబడి ఉంది. మోషే ఒక న్యాయస్థానం దగ్గర నిలబడి ఉన్నాడు. అన్ని బైబిల్లో రాయబడి ఉండవు, కానీ ఫరో నిలబడి ఉన్నాడు, సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఫరో పక్కన ఫరో చెల్లి కూర్చొని ఉంది. మోషేను పెంచిన తల్లి కూర్చొని ఉంది. దగ్గ మెరిసిపోతా ఉంది. బంగారం వైడూర్యాలు. ఎందుకు తెలుసా? ఐగుప్తు సకల విద్య ప్రావీణ్యుడైన మోషే. ఐగుప్తు ఆ రోజుల్లో దేశాన్ని జయించింది. బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. మోషేని లోపలికి ప్రవేశపెట్టారు. మోషే తల్లి అంటుంది, పెంచిన తల్లి అంటుంది, మోషే నువ్వు నా కుమారుడు కదా మోషే, నేను నిన్ను పెంచాను కదా. చూడు, నువ్వు తిరిగిన చారెట్స్, నువ్వు తిరిగిన గుర్రాలు, రథాలు చూడు మోషే, చూడు నేను రోజు పెంచిన నేను, చూడు ఐగుప్తు ధనాన్ని చూడు మోషే. ఈ ఫరో సింహాసనం పక్కన నీ సింహాసనమే మోషే, తర్వాత నువ్వే రాజు అవుతావు, ఐగుప్తుకి నువ్వే రాజు అవుతావు మోషే. చూడు ధనాన్ని చూడు. అరుస్తూ ఉంది ఫరో చెల్లి అరుస్తూ ఉంది. ఫరో అంటున్నాడు, చూడు మోషే, మా అక్క నిన్ను పెంచింది కదా, నిన్ను పెంచిందే, నువ్వు ఒక నిర్ణయం తీసుకో ఫరో, నువ్వు ఒక నిర్ణయం తీసుకో మోషే నిర్ణయం తీసుకో. ఐగుప్తు ధనం కొండలాంటి బంగారం అక్కడ కనపడతా ఉంది. ఇంకో ప్రక్క ఒక్కసారి చూడండి, యొక్బేదు అమ్రాము ఏంటుందండి వాళ్ళ దగ్గర? అమ్రాము బానిసత్వంలో దాస్యంలో మగ్గిపోతున్న అమ్రాము సరిగ్గా నిలబడలేకపోతున్నాడేమో. అప్పటికి ఎన్ని దెబ్బలు తగిలియో అమ్రాముకి, సరిగ్గా నిలబడలేకపోతున్నాడేమో. రక్తం కారుతా ఉంది, చేతులతో రక్తం కారుతా ఉంది. తల్లి భయంకరమైన బురద మురికి వాసన కొడుతూ ఉన్న తల్లి అమ్రాము యొక్బేదు ఒకవైపు నిలబడి ఉన్నారు. అన్న చెల్లి నిలబడి ఉన్నారు. ఏముంది? ఏమీ లేదు, రూపాయి కూడా లేదు వాళ్ళ దగ్గర. నిలబడి ఉన్నారు. ఈరోజు మోషే నిర్ణయం తీసుకున్నాడు. ఐగుప్తు ధనం అతనికి ఎలా కనపడిందండి? ఐగుప్తు ధనం చెత్తలా కనపడింది. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం ఎంచుకొని ఐగుప్తు ధనం నాకు అక్కర్లేదని చెప్పాడు మోషే. వీళ్ళు ఎలా ఉంటారో తెలుసా? చెడు క్రియలు లేని వాళ్ళు లోకంతో మర్చిపడరు, లోకంతో ఆశపడరు, లోకానికి తల వంచరు. ఈవెన్ ఆ రోజు మోషే ప్రాణం తీసేస్తానన్నా నా తల్లిదండ్రులు వీలే అన్నాడు. నా తల్లిదండ్రులు ఆ
అమ్రాము యోగవేదే అన్నాడు, మోషే లాంటి వాళ్ళు ఈ సమాజానికి కావాలి. ప్రభు కోరుకునేది అదే. ఇంకా ఇంకా చూస్తూ ఉంటే ఇంకా ఉన్నాయి, కానీ నేను అన్నీ చెప్పలేదు, ఎందుకంటే మనకు సమయం అయిపోయింది. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు ఆకాను గురించి కదా, అననీయ సప్రియుల గురించి చూస్తూ ఉంటే వాళ్ళు ఎంతో ఆశపడలేదండి. మీరు అంటూ ఉంటారు కదా, మేము మా సంఘంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెమే తీసుకున్నాను, కొంచెమే ప్రభు 99% నేను ఉంటాను, 99% నేను, 1% సాతాను ఎంచుకునే ప్రభు కాదు. 100% పరిశుద్ధత కోరేదేవుడు, 100%, 1% కూడా ఆయన ఒప్పుకోరు. కొంచెమే తీసుకున్నానండి. ప్రభు అంటున్నారు, నువ్వు నన్ను అమ్మేశావు, తెలుసా, నువ్వు నన్ను అమ్మేశావు. ఎక్కడ అమ్మేశావు? యేసు ప్రభుని ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నాం. మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకరోజు ఇంకా అంటే వాక్య భాగంలో రాయబడి ఉంది కాబట్టి నేను ఇది కూడా చెప్పి ముగించాలని కోరుతున్నాను. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. రిక్త హస్తాలతో వచ్చామండి. ఎలా వెళ్తాం? రిక్త హస్తాలతో వెళ్తాం కదా. ఒకరోజు ఒకే ఒక కుమార్తె చనిపోయింది. అక్కడ బాడీ ఉంది, అకాల మరణం చెందింది. ఆమె మీద అంతా బంగారం ఉంది, ఆమె మీద లేని వస్తువు లేదు. ఆమె చనిపోయినప్పుడు నేను మా తమ్ముడు అక్కడ నిలబడి ఉన్నాం. నేను అన్నాను, అంటే ఆమె అంత మంచి వ్యక్తి కాదు, నేను కూడా ఒకానొక రోజుల్లో శాస్త్రులు పరిశీలిలాగానే ఎదుటి వాళ్ళలో చెడు క్రియలు వెతుక్కుంటూనే వచ్చాను. నేను నా తమ్ముడితో అన్నాను, మంచి పని అయింది, ఈమె చనిపోవడం ఎంతో మంచిది, సొసైటీకి కూడా మంచిది అన్నాను నేను. అప్పుడు నా తమ్ముడు నా చేయి పట్టుకుని అన్నాడు, ఒక్కసారి ఆలోచించావా ఏమి, తన రిక్తహస్తాలతో వచ్చింది, రిక్తహస్తాలతో వెళ్ళిపోయింది, ఏమీ తీసుకెళ్ళలేదు. ఒక్కసారి ఆలోచించావా? ఆమె బాడీలో నుంచి, ఆమె శరీరంలో నుంచి ఆత్మ బయటకు వచ్చినప్పుడు, ఆమె ఎవరో కాదండి, ఒక ప్రముఖ పాస్టర్ గారి కుమార్తె. ఆమెకు లేఖనాలు తెలుసు, ఆమెకు అనేకమైన ప్రసంగాలు విన్న ఆమె ఆ రోజు నా తమ్ముడు సాధు అంటా ఉన్నాడు, నీకు ఒక్కసారి నువ్వు ఆలోచించావా? ఆత్మ శరీరం నుంచి బయటకు వచ్చినప్పుడు గుండెలు బాదుకొని ఏడ్చిందేమో. సాతాను ఆమె ఆత్మను తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు ప్రభు కన్నీటితో పక్కన నిలబడితే ఆయన పాదాల మీద పడి ఎంత విలవిల కొట్టుకుని ఉంటుందే, ఎంత విలవిల కొట్టుకుంటుందో. ప్రభా, ఒక్క నిమిషం నాకు సమయం ఇవ్వి, నేను ఈ శరీరంలో వెళ్తాను, ఈ శరీరంలోకి వెళ్ళి ఒక్కసారి నన్ను క్షమాపణ అడుగుతాను, ఒక్కసారి ఇప్పి ప్రభా, ఒక్కసారి ఇప్పని ఆత్మ ఎంత గోచాడి ఉంటుందో వెళ్ళి. నువ్వు ఈరోజు అమ్మయ్య అన్నావే. సాతాను ఆత్మను తీసుకెళ్తున్నప్పుడు అన్ని లేఖనాలు తెలిసిన ఆమె ఎంత కన్నీరు పెట్టుకొని, ఎంత గుండె వెలుగులా ఏడుస్తూ ఉంటే, ఆ ఆత్మ గురించి నేను లెక్క అడగరా అని నన్ను నా తమ్ముడు ఆ రోజు అడిగాడు. లెక్క అడగడా? మన శరీరం నుంచి మన ఆత్మ వేరైపోయిన తర్వాత ఎంత ఏడ్చినా, ఎంత కూచాడినా, ఒక్క సెకండ్ ఈ శరీరంలోకి నేను వెళ్తానని ఎంత అడిగినా నీకు ఆ సమయం దొరకదు. ప్రభు ఇంకా ఎందుకు సమయం ఇచ్చారో తెలుసా? ఈరోజు అడుగు, రేపు ఉంటామో లేదో తెలీదు, మరుక్షణం ఉంటామో లేదో తెలీదు. ఈ నిమిషం అడుగు, ఏ చెడు క్రియలు ఉన్నాయి, ఏ చీకటి క్రియలు ఉన్నాయి మనలో. క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేస్తుందా? లోకం నిన్ను ఆకర్షిస్తుందా? లోకం ఆకర్షిస్తే ప్రభువు నువ్వు సిలువకు అప్పగిస్తావు. క్రీస్తు ప్రేమ నిన్ను ఆకర్షిస్తే ఈ లోకంలో నీకు ఏది దొరకవచ్చు, కానీ పరలోకం నీదే, పరలోకం నీ సొంతం. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించిన వ్యక్తి నాకు ఒక కోరిక ఉందన్నాడు. ఏంటో తెలుసా? నేను చనిపోయాక నా 2 చేతులు పైకి పెట్టండి. సైనికులు అడుగుతున్నారు, రాజుకి ఇలాంటి కోరిక ఏంటి? ద ఎంపరర్, చక్రవర్తి అతను, ఏంటి కోరిక?
నేను నా తల్లి గర్భం నుంచి రిక్త హస్తాలతో వస్తున్నాను. నా 2 చేతులు బయట పెట్టి లోకానికి చెప్పండి, ఈ లోకంలో ఒక్క 2 కూడా తీసుకెళ్ళట్లేదు. నేను ఎలా వచ్చానో అలాగే వెళ్ళిపోతా ఉన్నాను. మనం ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. ప్రభు సన్నిధిలో ఎంత ఏ క్రియలు ఉన్నాయో, ఏ క్రియలుండి మీరు ఇక్కడికి వచ్చినారో ప్రభు మీతో మాట్లాడుతున్నారు కదా. తలలో వచ్చి చిన్న ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం మాత్రమే మన ముందు సమయం ఉంది. దేవునికి 1 నిమిషం చాలా ఎక్కువ అండి. మీ హృదయంతో దేవుడు ఇవన్నీ మాట్లాడాడు కదా. దేవుడు ఈ రోజు నీతో మాట్లాడాడు కదా. పైకి బాగానే ఉన్నావేమో, ఏ చీకటి క్రియ నీలో ఉంది, ఏది కప్పెడుతున్నావు, ప్రభువు నుంచి నిన్ను దూరం చేస్తుంది. పరిశుద్ధాత్మదేవా, మీకు మా వందనాలు చెల్లిస్తా ఉన్నాను స్వామి. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ మాటలు అగ్ని వంటి వేసయ్యా. ఈ రోజే కాదు, ఎప్పటికీ మా హృదయాల్లో ఈ మాటలు మండడానికి సహాయం చేయండి. ఈరోజు ఈ లోకంలో చివరి శ్వాస తీసుకునే వరకు ప్రభా ఏ చీకటి క్రియకు మాలో తావు లేకుండా మీ ఆత్మశక్తి చేత మమ్మల్ని నింపమని కోరుకుంటాను స్వామి. అయోగ్యులైన నన్ను మీరు వాడుకున్న విధానానికే వందనాలు. మీరు మహిమ పొందండి, మీరు కనపడమని కోరుకుంటూ ప్రీతమా మరొకసారి ఈ అవకాశాన్ని మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకుంటూ వరలరాన్ని స్నాపేట అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.